హాయ్ ఫ్రెండ్స్, నేను మీ తెలుగు వాళ్ళ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. చూశారు కదా అసలు ఎంత లగేజ్, చూసారా ఎంత పకడ్బందీగా వెళ్తున్నామో ఎక్కడ అనుకుంటున్నారు కదా. బెల్జియం వచ్చి 3 years అవుతుంది. ఫస్ట్ టైం నేనైతే 3 days ట్రిప్ అయితే వెళ్తున్నాను ఫ్యామిలీతో. అది కూడా ఎక్కడ అనుకుంటారు కదా, యూరోప్ వచ్చి ఖచ్చితంగా అందరూ చూడాల్సిన ప్లేస్ స్విట్జర్లాండ్ వెళ్తున్నాను అనమాట. అది కూడా 3 days ట్రిప్ నవంబర్లో. మీరు ఆలోచించండి అసలు ఎంత కోల్డ్ ఉంటుందో. మేము దాన్ని ఎక్స్పీరియన్స్ చేయడానికి అయితే వెళ్తున్నాం. మేమైతే ఇప్పుడే స్విట్జర్లాండ్ వచ్చేసాం. ఇదిగో ఇదే మేము ఎక్కుతున్న ట్రైన్. ఇది బస్సెల్ రైల్వే స్టేషన్. సో ఈ ట్రైన్ ఎక్కే మేము వెళ్ళేది. ట్రైన్ లోపల చూపిస్తాను చూడండి మీకు ఎలా ఉందో. ఇది 2nd class ట్రైన్. ఆ సీట్లు చూసారా, సినిమా థియేటర్లో సీట్లలో ఉన్నాయి. మీకు ఆకలి వేస్తే ఇక్కడ కాఫీ, స్నిక్కర్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. డస్ట్బిన్స్ కూడా మెయింటైన్ చేస్తున్నారు నీట్గా. అండ్ ఎక్కడికక్కడ డిస్ప్లే సీసీ కెమెరాస్. ఇది మోస్ట్లీ వాష్రూమ్స్. ఎలా ఓపెన్ చేయాలి? అయ్యా అదిగా వాష్రూమ్స్. అసలు చూసారా, ఇంకా అంత అనుకున్నంత చలి అయితే లేదు ప్రస్తుతానికి. సో ఇప్పుడు మేము బస్సెల్ అన్న ఊరి దగ్గర ఉన్నాం. బస్సెల్ దగ్గర నుంచి మేము లూజర్న్ అన్న ఊరికి అయితే వెళ్తాం అనమాట. సో ఇది మా 3 days ట్రిప్లో ఫస్ట్ డే. ఓకే, సో ఈరోజు మేము మెయిన్గా లూసర్న్ అన్న ఊరు కవర్ చేస్తాం. అండ్ అట్ ద సేమ్ టైం లూసర్న్ దగ్గరే పక్కన ఒక మౌంటైన్ ఉంది, స్టాన్సోర్న్ అని చెప్పి. ఆ మౌంటైన్ కూడా కవర్ చేస్తాం అనమాట. సో ఈరోజు ట్రిప్ ఎలా ఉండబోతుందో మాకైతే తెలియదు. అనుకున్నంత చల్లగా అయితే ఏం లేదు. బయట వెదర్ చాలా ప్లెజెంట్గా ఉన్నది. సో మేమైతే ఎంజాయ్ చేస్తామైతే అనుకుంటున్నాం. ట్రైన్ అయితే ఎక్సలెంట్ ఉంది. ఆల్రెడీ ఇప్పుడే స్విస్ ట్రావెల్ పాస్ తీసుకున్నాం. మాకు 538 euros పడింది ఇద్దరికి. సో 2 adults తీసుకుంటే అండర్ 12 2 kids ఫ్రీ అనమాట. సో మాకు అలాగో ఒకటే కిడ్ కనుక మా ముగ్గురికి కలిపి, నాకు, మా కూతురికి, మా ఆవిడకి, ముగ్గురికి కలిపి జస్ట్ 538 euros ట్రావెల్ పాస్ అయింది. అది 3 daysకి. సో అది ఉంటే ఇటువంటి ట్రైన్స్, ఇప్పుడు మేమైతే ఏదైతే ట్రైన్ ఎక్కామో అటువంటి ట్రైన్స్ అన్నీ కూడా 3 days ఫ్రీ. అదే కాకుండా ఇంకా చాలా బోట్స్ కానివ్వండి, ఇంకా కొన్ని మౌంటైన్ ట్రైన్స్ కానివ్వండి, అండ్ ఇంకా కేబుల్ కార్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనకి ఫ్రీ ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు ఈ 3 days మా స్విస్ పాస్ని అట్మోస్ట్ యూజ్ చేయాలన్నది మా కోరిక. అండ్ మా ప్లాన్ కూడా అలాగే ట్రై చేసాం. సో మేము లూజర్న్ దగ్గర మా హోటల్కి ఇప్పుడే బస్సు అయితే తీసుకోవడానికి ట్రై చేస్తాం. లూజర్న్ దగ్గర నుంచి మా హోటల్కి S5 అనే ఒక ట్రైన్ ఎక్కి అక్కడి నుంచి 342 బస్సు ఎక్కాలన్నమాట. సో ఎక్కే దారిలో మధ్యలో మేము ఇలాగా ఈ మౌంటైన్ దగ్గర ఆగామన్నమాట. మా ట్రిప్ బస్సెల్ నుంచి ఎందుకు స్టార్ట్ చేసామంటే, బస్సెల్ అన్నది ఒక బార్డర్ కంట్రీ అనమాట. ఇది జర్మనీకి, ఫ్రాన్స్కి, స్విట్జర్లాండ్కి బార్డర్లో ఉంటుంది. సో సిటీ స్విట్జర్లాండ్ మధ్యలోకి వెళ్ళడం కంటే కూడా బార్డర్ దగ్గర మనం దిగిపోయి అక్కడి నుంచే స్విస్ పాస్ని యూజ్ చేసుకుంటూ మనం తిరగచ్చు కనుక ఆ ప్లాన్లో బస్సెల్ నుంచి ప్లాన్ చేసాం అనమాట. ఇక్కడ చాలామంది ఇలాగే చేస్తారని మేము కూడా తర్వాత తెలుసుకున్నాం. ఇప్పుడే టైం దగ్గర 7:30 అవుతున్నది. పొగమంచు ఫుల్ అసలు. సో మేము ఈ బస్సు ఎక్కి మా హోటల్ దగ్గరికి వెళ్ళిపోతాం. సో ఇప్పుడే మేమైతే బస్సు దిగాం లగేజ్తో మొత్తం. మా ట్రిప్ స్టార్టింగ్కి మా హోటల్కి వెళ్తున్నాం అన్నమాట, ఫ్రెష్ అప్ అవుదాం అని చెప్పి. మీరు చుట్టూరు చూడొచ్చు అసలు ఎంత పొగ మంచు ఉన్నదో. అసలు చూసారా, మొత్తం అంతా ఎక్సలెంట్ సీనరీ. సో ఇదే మేము ఉండబోతున్న హౌస్. సో మేమైతే మా రూమ్లోకి వచ్చేసాం. మేము తీసుకున్న హోటల్ ఎలా ఉందో చూడండి. జస్ట్ లగేజ్ అంతా ఇప్పుడే ఇక్కడంతా పెట్టేసాం. ఇక్కడ కబోర్డ్స్, జస్ట్ ఇవన్నీ పెట్టుకోవడానికి, కబోర్డ్స్ అవి పెట్టుకోవడానికి. అండ్ ఇక్కడ ఒక వాష్రూమ్, స్నానం చేయడానికి. టవల్స్ కూడా ఇచ్చారు, రోల్స్ ఇచ్చారు, సూపర్. ఓకే, ఇంకా మా కిచెన్. సో ఇది మా కిచెన్.
మా హాల్లోంచి వ్యూ చూస్తారా? అదిగో ఇది మా వ్యూ హాల్లోంచి. అస్సలు ఎక్సలెంట్ వ్యూ ఉన్నది నిజంగా. మొత్తం పొగ మంచుతో మంచు కొండలు కాదు కొండలు భలే ఉన్నది. ఇంకా పైకి వెళ్ళి మా బెడ్రూమ్స్ చూపిస్తుంటారండి. అట్లా ఇది సోఫా బెడ్, మళ్ళీ పైకి మెట్లు. ఇదిగో ఇది ఒక 2 బెడ్స్. ఇది ఇంకో బెడ్రూము. ఇది ఇంకో బెడ్రూము. బెడ్రూమ్ నుంచి కూడా అసలు ఎక్సలెంట్ వ్యూ. అదిగో అస్సలు నిజంగా సూపర్ అంటే నిజంగా ఎక్సలెంట్ అంటే మామూలు కాదు. సో మొత్తం ఇట్లా హౌస్, ఈ పైన హౌస్ అంతా మాకు ఇచ్చేసారనమాట. మేము మొత్తం 10 మెంబర్స్ వచ్చాం, ఇంక్లూడింగ్ పిల్లలు. 4 చిన్నపిల్లలు, 6 పెద్దోళ్ళు. మొత్తం అందరికీ కలిపి ఈ హౌస్ అలాగే 900 యూరోస్ అంటే దగ్గర దగ్గర ₹1,00,000 3 రోజులకి అనమాట. అంటే 2 నైట్స్ వాడతాం. అండ్ ఇది 3rd డే. సో 1 డే 2 నైట్స్ కనుక ఇది మొత్తం ₹1,00,000 ఈ రూమ్ అయితే తీసుకున్నాం. రూమ్ అయితే ఎక్సలెంట్ ఉన్నది ఆల్రెడీ. మీకు కూడా నచ్చిందా? ఇంకా చూపించాల్సింది అయితే చాలా ఉన్నది, కానీ ఈ వీడియో అయితే ఇక్కడ ఆపేస్తున్నాను. మా నెక్స్ట్ వీడియో ఇంకా చాలా బాగుంటుంది ఖచ్చితంగా. మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్విట్జర్లాండ్ ఇంకా అయితే ఇప్పటితో అయిపోలేదు, చాలా వీడియోస్ అయితే ఉన్నాయి. సబ్స్క్రైబ్.